జస్ట్ ఇమాజిన్ మీరు ఒక 5 crores పెట్టి ఒక లగ్జరియస్ కార్ కొన్నారు. ఫస్ట్ సర్వీస్ కి తీసుకెళ్లగానే మెకానిక్ వచ్చి సార్ మీ కార్ లో ఒక పెద్ద ప్రాబ్లం ఉంది, దానికి వింగ్స్ లేవు, గాల్లో ఎగరలేదు, అండ్ నీళ్ళలో ఈదలేదు అన్నాడు అనుకోండి. మీకు 2 minutes ఏం అర్థం కాదు కదా, మైండ్ బ్లాక్ అయిపోద్ది. అప్పుడు మీరు అనుకుంటారు నేను కొన్నది కారే కదా, రోడ్డు మీదే కదా వెళ్తుంది, ఈడేంటి ఎగరడం ఈదడం గురించి అంటున్నాడు అని. వినడానికి చాలా కామెడీగా సెన్స్లెస్ గా ఉంది కదా, కానీ ట్రస్ట్ మీ, డైలీ మన ప్రాజెక్ట్స్ లో వేరే డెవలపర్స్ రాస్తున్న కోడ్ కి మనం ఎగ్జాక్ట్లీ ఇదే చేస్తున్నాం. మనం ఒక పెద్ద గాడ్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తాం. ఒక క్లాస్ కి అందులో ఉన్న ఒక్క మెథడే కావాలి, కానీ ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేశాం కాబట్టి అసలు సంబంధం లేని ఇంకో 10 మెథడ్స్ ని ఫోర్స్ఫుల్ గా క్లాస్ ని ఎత్తిన రుద్దుతున్నాం. ఆ డెవలపర్ వాటిని ఏం చేయాలో తెలియక లోపల త్రో న్యూ అన్సపోర్టెడ్ ఎక్సెప్షన్ అని చెప్పి రాస్తాడు. వన్స్ ఒకసారి ఈ కోడ్ ప్రొడక్షన్ కి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? డిసాస్టర్ అవుతుంది. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు మనం సాలిడ్ ప్రిన్సిపల్స్ లో ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద మోస్ట్ ప్రాక్టికల్ అంటే ఇంటర్ఫేస్ సెగ్రిగేషన్ ప్రిన్సిపల్ గురించి డీప్ గా డిస్కస్ చేద్దాం. ఈ ప్రిన్సిపల్ సరిగ్గా యూజ్ చేయకపోతే కోడ్ లో ఎలాంటి డిసాస్టర్స్ క్రియేట్ అవుతాయో లైవ్ గా ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తా. లెట్స్ డైవ్ ఇన్. అసలు ఇంటర్ఫేస్ సెగ్రిగేషన్ ప్రిన్సిపల్ అంటే ఏంటి? క్లయింట్స్ షుడ్ నాట్ బి ఫోర్స్డ్ టు డిపెండ్ ఆన్ మెథడ్స్ దే డు నాట్ యూస్. మనం సాఫ్ట్వేర్ బిల్డ్ చేస్తున్నప్పుడు చాలా సార్లు ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్ ని ఊహించుకొని ఒక ఇంటర్ఫేస్ లో ప్రపంచంలో ఉన్న అన్ని మెథడ్స్ ని పెట్టేస్తాం. దీన్నే మనం ఫ్యాట్ ఇంటర్ఫేస్ లేదా గాడ్ ఇంటర్ఫేస్ అంటాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ఎంటర్ప్రైజ్ డేటా లేయర్ ని రాస్తున్నారు అనుకుందాం. మీ మేనేజర్ వచ్చి ఒక డీబీ ఇంటర్ఫేస్ రాయి అని అన్నారు. మీరు ఇలా రాస్తున్నారు. సో మీరు చేసింది ఏంటంటే ఐ డేటాబేస్ ఆప్స్ అని ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేశారు. అందులో ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, ఎగ్జిక్యూట్ కాంప్లెక్స్ జాయిన్, బిగిన్ ట్రాన్సాక్షన్, కమిట్ ట్రాన్సాక్షన్స్ అనే మెథడ్స్ ఉన్నాయి. స్టార్టింగ్ లో ఇది చాలా బాగా అనిపించింది. రైట్ నో మనం ఆరకిల్ డీబీ లేకపోతే MySQL వాడుతున్నాం. అవన్నీ రిలేషనల్ డేటాబేసెస్ కాబట్టి వాటికి జాయిన్స్ తెలుసు, ట్రాన్సాక్షన్స్ తెలుసు. ఈ ఆరకిల్ రిపాజిటరీ ఇంటర్ఫేస్ ని పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తుంది, నో ప్రాబ్లం. ఇప్పుడు అసలు కథ స్టార్ట్ అవుతుంది. 6 months తర్వాత మన అప్లికేషన్ కి ట్రాఫిక్ పెరిగింది. పర్ఫార్మెన్స్ పెంచడానికి మన ఆర్కిటెక్ట్ వచ్చి రెడీస్ క్యాష్ ఇంటిగ్రేట్ చేయండి అన్నాడు. రెడీస్ అనేది ఒక సింపుల్ కీ వాల్యూ ఇన్ మెమరీ డేటా స్టోర్. దానికి టేబుల్స్ కానీ, జాయింట్స్ కానీ, ట్రెడిషనల్ SQL ట్రాన్సాక్షన్స్ కానీ ఉండవు. కానీ మన జూనియర్ డెవలపర్ ఏం చేస్తాడు? ఓకే, క్యాష్ కూడా డేటా సేవ్ చేస్తుంది కదా, సో మనం మన స్టాండర్డ్ ఐ డేటాబేస్ ఆప్స్ ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేసేద్దాం అని గుడ్డిగా రాసేస్తాడు. రెడీస్ క్యాష్ రిపాజిటరీ అని ఒక క్లాస్ క్రియేట్ చేసి ఐ డేటాబేస్ ఆప్స్ ఇంటర్ఫేస్ ని ఇంప్లిమెంట్ చేస్తాడు. అందులో ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ కి ఏ ప్రాబ్లం ఉండదు. వెన్ ఇట్ కమ్స్ టు అదర్ మెథడ్ ఇంప్లిమెంటేషన్స్ లైక్ ఎగ్జిక్యూట్ కాంప్లెక్స్ జాయిన్, బిగిన్ ట్రాన్సాక్షన్, కమిట్ ట్రాన్సాక్షన్, వాటికి ఆబ్వియస్లీ ఎక్సెప్షన్ త్రో చేయాలి, ఇంకా వేరే ఆప్షన్ లేదు. కోడ్ ఏంటి ఇంత దారుణంగా ఉంది? మన ఫెరారీ కార్ కి ఎగరడం రాదు అని ఎక్సెప్షన్ వేసినట్టే ఉంది. రెడీస్ ని తీసుకొచ్చి ఫోర్స్ గా ట్రాన్సాక్షన్ అండ్ జాయిన్ మెథడ్స్ ని ఇంప్లిమెంట్ చేయడం ఏంటి? ఇప్పుడు ప్రొడక్షన్ లో ఏం జరుగుతుందో చూడండి. ఒక రోజు నైట్ ఒక బ్యాచ్ జాబ్ రన్ అవుతుంది. ఆ జాబ్ లూప్ లో మన సిస్టమ్ లో ఉన్న అన్ని డేటాబేస్ ని తీసుకొని డేటా సింక్ చేస్తూ db.begin ట్రాన్సాక్షన్ అని కాల్ చేస్తుంది. లూప్ అనేది MySQL డేటాబేస్ దగ్గర పనిచేస్తుంది, ఒరాకిల్ దగ్గర కూడా పనిచేస్తుంది. ఎప్పుడైతే రెడీస్ దగ్గరకు వస్తుందో అయిపోయింది, కథం. అన్సపోర్టెడ్ ఆపరేషన్ ఎక్సెప్షన్, మొత్తం జాబ్ ఫెయిల్ అయిపోద్ది. నెక్స్ట్ డే మార్నింగ్ కి డేటా సింక్ అవ్వదు, క్లయింట్ ఎస్కలేషన్స్, P1 ఇష్యూస్. ఇదే మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్న ప్రిన్సిపల్, లిస్కో సబ్స్టిట్యూషన్ ప్రిన్సిపల్. కానీ దానికి రూట్ కాజ్ ఏంటి? మన దగ్గర ఉన్న ది గ్రేట్ గాడ్ ఇంటర్ఫేస్. మరి ఇది ఎలా ఫిక్స్ చేయాలి? ద ఆన్సర్ ఈస్ ద నేమ్ ఇట్ సెల్ఫ్, సెగ్రిగేషన్. ఇంటర్ఫేసెస్ ని చిన్న చిన్న రోల్ బేస్డ్ కాంట్రాక్ట్స్ గా విడగొట్టాలి. ఒక క్లయింట్ కి ఏది కావాలో అదే ఇవ్వాలి. ఫస్ట్ మన బేసిక్ ఆపరేషన్స్ లైక్ ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ప్రతి DB చేస్తుంది. సో దానికి ఒక ఇంటర్ఫేస్. లెట్స్ సే ఐ క్రెడ్ ఆపరేషన్స్, దానిలో ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ 3 ఆపరేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్ రిలేషనల్ DBs మాత్రమే చేసే జాయిన్స్ కోసం సపరేట్ ఇంటర్ఫేస్. లెట్స్ సే ఐ రిలేషనల్ ఆపరేషన్స్, దానిలో ఎగ్జిక్యూట్ కాంప్లెక్స్ జాయిన్ అనే మెథడ్ ఉంటుంది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్ ఎవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళ కోసం ఇంకోటి. లెట్స్ సే ఐ ట్రాన్సాక్షనల్ ఆపరేషన్స్, దీనిలో బిగిన్ ట్రాన్సాక్షన్, కమిట్ ట్రాన్సాక్షన్. ఇప్పుడు మన క్లాస్ ఇంప్లిమెంటేషన్ చూడండి. MySQL ఈజ్ ఎ రిలేషనల్ డేటాబేస్, ఇట్ కెన్ డూ ఎనీథింగ్. MySQL రిపాజిటరీ అనే ఒక క్లాస్ కి ఐ క్రెడ్ ఆపరేషన్స్, ఐ రిలేషనల్ ఆపరేషన్స్, ఐ ట్రాన్సాక్షనల్ ఆపరేషన్స్ మూడింటిని ఇంప్లిమెంట్ చేసాం అండ్ లోపల బిజినెస్ లాజిక్ ని రాస్తాం. కానీ ఇప్పుడు అసలు మ్యాజిక్ చూడండి. మన రెడీస్ క్యాష్ రిపాజిటరీ దానికి కావాల్సింది ఒకటే. సో జస్ట్ ఐ క్రెడ్ ఆపరేషన్స్ ని మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తుంది. దానిలో ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ 3 ఉంటాయి, ఇంకా అంతకు మించి ఇంకేం ఉండవు. చూసారా కోడ్ ఎంత క్లీన్ గా ఉందో? ఇప్పుడు రెడీస్ క్లాస్ మీద ఎలాంటి ప్రెషర్ లేదు, చాలా ఫ్రీగా ఉంది. కావాల్సిన మెథడ్స్ మాత్రమే ఉన్నాయి, ఎక్స్ట్రా ఏం లేవు. ఇప్పుడు మీకు ఒక గోల్డెన్ ఇంటర్వ్యూ టిప్ ఇస్తా. సిస్టమ్ డిజైన్ రౌండ్స్ లో కానీ లేకపోతే స్ప్రింగ్ బూట్ ఇంటర్వ్యూస్ లో కానీ ఎవరైనా మిమ్మల్ని ISP గురించి అడిగితే ఈ ఫ్రేమ్వర్క్ గురించి చెప్పండి. మీరు జావా, స్ప్రింగ్ బూట్, JPA ఎప్పుడైనా యూజ్ చేసి ఉంటే అబ్జర్వ్ చేయండి. స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ వాళ్ళు ఒక పెద్ద డేటాబేస్ రిపాజిటరీ అని ఇంటర్ఫేస్ ఇవ్వలేదు, వాళ్ళు దాన్ని సెగ్రిగేట్ చేశారు. క్రెడ్ రిపాజిటరీ అని ఉంటుంది, అది ఓన్లీ ఫర్ సేవ్, డిలీట్ అండ్ ఫైండ్ బై ID. పేజింగ్ అండ్ సార్టింగ్ రిపాజిటరీ అని ఉంటుంది, అది ఓన్లీ ఫర్ పేజినేషన్. JPA రిపాజిటరీ అని ఉంటుంది ఫర్ రిలేషనల్ స్పెసిఫిక్ థింగ్స్ లైక్ ఫ్లషింగ్ ద కాంటెంట్. మనకు అవసరమైనప్పుడు మనం జస్ట్ క్రెడ్ రిపాజిటరీని ఎక్స్టెండ్ చేస్తాం. వాళ్ళు ఈ ఫ్రేమ్వర్క్ ని డిజైన్ చేసింది మన ఎగ్జాక్ట్ ఇంటర్ఫేస్ సెగ్రిగేషన్ ప్రిన్సిపల్ ని బేస్ చేసుకుని. ఈ పాయింట్ మీరు ఇంటర్వ్యూలో చెప్తే ఇంటర్వ్యూర్ కి పక్కా అర్థమైపోద్ది మీ దగ్గర ఉన్న ఫ్రేమ్వర్క్ ప్యూర్లీ నాలెడ్జ్ కాదు, ఆర్కిటెక్చర్ లెవెల్ అండర్స్టాండింగ్ అని. సో
అది గైస్ ఇంటర్ఫేస్ సెగ్రిగేషన్ ప్రిన్సిపల్. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇంటర్ఫేసెస్ అనేవి క్లయింట్ కి సర్వ్ చేయడానికి, ఫోర్స్ చేయడానికి కాదు. టైలర్ మేడ్ గా చిన్న చిన్న ఇంటర్ఫేసెస్ ని రాయడం అలవాటు చేసుకోండి. ఇప్పటి వరకు మనం SOLI ప్రిన్సిపల్ చూసాం. నెక్స్ట్ వీడియోలో D అంటే డిపెండెన్సీ ఇన్వర్షన్ ప్రిన్సిపల్ గురించి క్లియర్ గా చూద్దాం. అసలు ఇన్వర్షన్ ఆఫ్ కంట్రోల్ అంటే ఏంటి, స్ప్రింగ్ బూట్ ఎలా వర్క్ చేస్తుంది, ఇవన్నీ చాలా క్లియర్ గా అర్థమవుతాయి. ఈ వీడియో కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు అర్థమయ్యి కాంటెంట్ నచ్చితే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ ఇలాంటి కాంటెంట్ ఇంకా కావాలి అంటే ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. Let's build the best engineering community out there. Keep coding, keep building. See you in the next one. Bye.